ॐ ज्ञानतिमिरान्धश्च ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्रिषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। निगमकल्पतरोत्कलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ వైష్ణవులందరికీ ఈనాటి భాగవత కథకు స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటగా ఈ అవకాశము అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ పూజ్య గురుదేవులు పూజ్యశ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, శిక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభుజీ, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణిమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ గోవింద ప్రభు, జై గోవింద ప్రభు అందరికీ ప్రణామాలు. ఈరోజు శ్రీమద్ భాగవతంలో భాగవతులు అంటే భాగవతం అనగా భగవంతుడు భగవద్భక్తుల యొక్క కథల యొక్క విశేషము కలిగి ఉంటుంది. ఈరోజు కుంతి మహారాణి యొక్క చరిత్ర గురించి ఈరోజు చర్చించుకుంటాము. కాబట్టి గురువులు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కుంతి మహారాణికి సంబంధించి ఇక్కడ పరిచయంలోనే విపదః సంతుతాః సస్వత్తదత్ర జగద్గురో, ఓ జగద్గురుడా శ్రీకృష్ణ, ఈ విపత్తులన్నీయు మరల కలుగుగాక అని పరమధైర్యముతో ప్రార్థించిన పరమ భక్తురాలు కుంతీదేవి. విపత్తులలో వారు శ్రీకృష్ణుని అనన్య చిత్తముతో ప్రార్థించడము, ఆ దేవదేవుడు సమయానికి అరుదించి వారిని ఆ కష్టాల నుంచి కడతీర్చడము ఆమె జీవితంలో చాలాసార్లు జరిగినది. ఆ విధంగా శ్రీకృష్ణుని దర్శనాన్ని పదే పదే కలిగించడి కష్టాలు కూడా తమకు మంచివేయని ఆమె విశ్వాసంతో పలిగినది కుంతి మహారాణి. శ్రీకృష్ణ దర్శనం అంటే జన్మ మృత్యువుల దర్శనం లేదనే అర్థం కదా. కాబట్టి మహాభారతంలో పాండవ జననిగా ప్రసిద్ధి చెందిన కుంతీదేవి శ్రీమద్ భాగవతంలో గొప్ప భక్తురాలిగా పేరుగాంచినది.
ఇక కుంతీదేవి జన్మ చరిత్ర ఇలాగా ఉంది. ఆమె తండ్రి పేరు సూరసేనుడు. సూరసేనుడికి 10 పుత్రులు, 5 పుత్రికలు. ఆ 10 పుత్రులలో వసుదేవుడు ఒకరు, పుత్రికలలో కుంతీదేవి ఒకరు. వసుదేవుని తనయుడే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త అయినది. అర్జునుడు కృష్ణునికి మేనబావ అయ్యాడు. ఆ విధంగా ఆ దేవదేవుడు తన సోదరి సుభద్రను అర్జునునికి ఇచ్చి వివాహం చేశాడు. కాబట్టి వసుదేవుడు జన్మించినప్పుడు దేవతలు దుందుబులు మ్రోగించారు. ఎందుకంటే శుద్ధ సత్వ స్థితిలో నెలకొలిన ఆ మహనీయుడు తదుపరి కాలంలో దేవదేవుని ఆవిర్భావానికి తగిన స్థానమవుతాడని చెప్పేసి ఆ దేవతలకు ముందుగా తెలుసు. అందువలనే వసుదేవునికి అనకదుందివి అని మరొక పేరు కూడా కలదు. సూరసేనుని 5 పుత్రికల పేర్లు వృధాదేవి, శృతదేవ, శృతాదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాది దేవి అని 5. శూరసేనుడు తన మిత్రుడగు కుంతిభోజునికి పృథను దత్తత ఇవ్వడం వలన ఆమెకు కుంతిదేవి అని పేరు వచ్చినది. కుంతిభోజునికి సంతానం లేదు కాబట్టి పృథదేవిని దత్తత తీసుకున్నారు. ఎవరు? కుంతిభోజుడు, సురచరుడి మిత్రుడు. ఆమె తదనంతరము భక్తాగ్రేసరులు పరమవీరులైన పాండవులకు జనని అయినది. పాండవులు శ్రీకృష్ణునే తమ ప్రాణముగా భావించారు. ఆ విధంగా వసుదేవుడు, కుంతీదేవి ఇద్దరు శ్రీకృష్ణ లీలలలో అత్యంత ముఖ్యమైన పాత్రలు పోషించారు అన్న చెల్లెళ్ళు. కుంతీదేవి భగవానుని విజయశక్తి అవతారం. ఆమె విజయశక్తి అంటే భగవంతుడి గల చాలా శక్తులలో వచ్చేసి విజయశక్తి అవతారం ఎవరంటే కుంతి మహారాణి. ఆమె తండ్రి అయిన కుంతి భోజని రాజప్రసాదమునకు ఊర్ధ్వలోక వాసులు అతిథులుగా వచ్చి వెళ్ళేవారు. ఒకానొక నాడు ఆ విధంగా దుర్వాసముని ఆయన గృహానికి విచ్చేశాడు. కుంతి భోజుడు తన పుత్రిక కుంతీదేవిని ఆయన సేవలో నియోగించాడు. ఆ సేవలతో సంతోషించిన దుర్వాసుడు ఏ దేవతనైనా చెంతకు రప్పించగల మంత్రాన్ని వరముగా ఇచ్చాడు కుంతిదేవికి. ఆ వరప్రభాన్ని పరిశీలించాలని తలచి కుంతిదేవి సూర్యుని ఆహ్వానించినది. బాల్య చేష్ట వలన ఆ విధంగా ఆహ్వానించినది. మంత్రప్రభావం వలన ఆమె దగ్గరకు వచ్చిన సూర్యుడు సంగమ అభిలాషను వెలిబుచ్చాడు. దానికి ఆమె అంగీకరించలేదు. ఆమె కన్యత్వమును ఎటువంటి భాంగము కలగనీయకుండా సూర్యుడు వరమిచ్చాడు. తత్ఫలితంగా కర్ణుని జననము జరిగినది. కాని కుంతీదేవి కన్యత్వం మాత్రం చెడలేదు. అయినప్పటికీ లోక అపవాదునకు వెరసి ఆమె ఆ బాలుని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచింది. ఆ పెట్టె ఒక సూతునికి దొరికింది. ఆ పెట్టెలో ఉన్న ఆ బాలుడు సూర్యపుత్రుడు. ఆ సూతుడు పెంచడం వలన కర్ణుడు సూతపుత్రునిగా ప్రసిద్ధిగాంచాడు. తర్వాత కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకున్నది. పాండురాజు ఎవరంటే విచిత్రవీర్యుడి తనయుడు. ఈ విచిత్రవీర్యుడు ఎవరంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడకు తండ్రి. విచిత్రవీరుడు భీష్మాచార్యుడి యొక్క సోదరుడు. విచిత్రవీరుడు వచ్చేసి కాశీరాజుకు పుత్రికలు స్వయంవరం సమయములో ఈ భీష్ముడు వెళ్ళి అక్కడ ఉండే రాజులను ఓడించి అంబాలిక, అంబిక అను ముగ్గురు మరి ఆ కాశీరాజు కన్యలను తీసుకొస్తాడనమాట. అందులో పెద్ద ఆమె వచ్చేసి అంబ అనే ఆమె నేను ఇంకొక రాజును నేను ప్రేమించాను అని చెప్పినందువల్ల ఆమెను పంపించేస్తాడు. ఇక మిగిలిన ఇద్దరిని వచ్చేసి తన సోదరుడైన విచిత్ర వీరునితో వివాహం చేస్తాడు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ అంబాలిక వివాహం చేసుకున్నాడు. వారి యందు అమితమైన అనురక్తుడైపోయి
మరి క్షయరోగానికి గురైపోయి ఆయన పరమపదించినాడు. అప్పుడు తల్లి ఆదేశముతో ఇక ఈ కొరుకు కొరు కొరుకు చే కొరు య కొరు రాజుల యొక్క వంశము నిర్వంశమవుతుందని జెప్పేసి తన సంతన మహారాజు యొక్క భార్యగా ఆమె వచ్చింది కాబట్టి సత్యవతి అయింది. పూర్వము ఆమె వ్యాసదేవులకు తల్లి. పరాశర మహర్షి ద్వారా ఈ మత్స్యగంధిగా ఉన్న ఆమెకు యోజనగంధిగా మార్చి మరి వాళ్ళిద్దరూ సంగమించినప్పుడు వ్యాసదేవులు ఆవిర్భవిస్తారు, కృష్ణద్వైపాయనుడు. కాబట్టి తన కుమారుని పిలిచింది, పెద్ద కుమారుడిని పిలిచి, నాయన ఈమె నా కోడలు, మీ తమ్ముడి భార్య, మరి వంశము నిలబడాలి కాబట్టి మరి ఆ విధంగా వచ్చేసి ఋషుల ద్వారా సంతానం పొందవచ్చు, భర్త లేనప్పుడు రాణి ఆ రాజ్యం నిలబడానికి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి నాకు పుత్ర సంతానం కలిగించు, నాకు మనవలు కావాలని చెప్పేసి అడుగుతుందనమాట తన కొడుకు వ్యాసుడితో. ఆ విధంగా వ్యాసదేవుడు తన సోదరుడైన విచిత్ర వీరుని భార్య వలన, అతని దాసి వలన, భార్యలు ఇద్దరు కాబట్టి ఇద్దరు భార్యలు, దాసి, ముగ్గురితో వచ్చేసి ముగ్గురిని సంతానంగా ఇస్తారు. దాసి వలన మొదట అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, ఇక అతని దాసి వలన విదురుడు, వీళ్లకు జన్మనిస్తాడు. ఎవరంటే వ్యాస భగవానుడు. భీష్ముడు విచిత్ర వీరునికి జ్యేష్ఠుడు కావడం వలన ఆయన పాండురాజుకు పెద్ద తండ్రి అయ్యాడు. కౌరవులకు పితామహుడు కూడా అయ్యారు. పాండురాజు కుంతిదేవితో పాటు మాద్రిదేవిని కూడా వివాహం చేసుకున్నాడు. కానీ ఋషి యొక్క శాపం వలన ఆయన మైథున కార్యం విరతుడు కావలసి వచ్చినది. ఒకనొకనాడు పాండురాజు అడవికి వెళ్ళినప్పుడు, వేటకు వెళ్ళినప్పుడు ఒక ఋషి తన భార్యతో కలిసి జింకలుగా మారి, ఆయన ఋషి వచ్చేసి చాలా సంవత్సరాలు తపస్సుకు వెళ్ళింటాడు. తపస్సు పూర్తి చేసుకొని తన ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య సంగమ లాషిత అవుతుంది. కాబట్టి ఇప్పుడు పగలు సంగమించరాదు భార్యాభర్తలు, మరి వలదు అని చెప్పిన ఆమె వినదు అన్నమాట. అందుకే మనుషులుగా ఉండి పగటిపూట సంగమం చేయకూడదు. అందుకే జింకలుగా మారి వాళ్ళిద్దరు వచ్చేసి కలిసి ఉంటారన్నమాట. అంటే ఈ ఆడకుక్క మగ కుక్క కలిసినప్పుడు ఏ విధంగా అయితే అవి కలిసినప్పుడు విడిపోకుండా ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటాయో, ఆ విధంగా జింకలకు కూడా అటువంటి ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాన్ని చూసి ఈ పాండురాజు ఒక బాణం వేస్తాడు. ఆ జింక చచ్చిపోతుంది. ఎవరు జింక? నిజంగా జింక నాది కాదు, ఎవరు? ఋషి. కాబట్టి ఈమె శాపం ఇస్తుంది, ఋషి పత్ని. నీవు నీ భర్తతో కలవడానికి వెళ్ళినప్పుడు నీవు కూడా నా భర్తలాగా చావుగాక అని శపిస్తుంది. అందుకే ఆ శాపం వలన ఆయన భార్యతో మరి మైథున కార్య విరతుడవుతాడు. కాబట్టి సంతానం కలగదు. కాకపోతే కుంతి మహారాణికి మరి వరాలు ఉన్నాయి కాబట్టి, దుర్వాస మహర్షి ఇచ్చారు కదా వరాలు, ఆ వరాల ద్వారా వచ్చేసి మరి దుర్వాసముని వరముచే యమధర్మరాజును ఆహ్వానించడం వలన ధర్మరాజు పుడతాడు. ఆ తర్వాత వాయుదేవుణ్ణి ఆహ్వానించడం వలన భీమసేనుడు పుడతాడు. అలాగే ఇంద్రుణ్ణి ఆహ్వానించడం వలన స్వర్గరాజు, దేవతల రాజు, అందువలన అర్జునుడు పుడతాడు. ఆ విధంగా అశ్విని దేవతలను ఆహ్వానించడం వలన తన చెల్లి అయిన మాద్రి ద్వారా నకుల సహదేవులకు జన్మలు ఏర్పడతాయి. కాబట్టి ఆ విధంగా పాండురాజుకు కుంతి, మాద్రి వలన 5 పుత్రులు లభించారు. కాబట్టి వాళ్ళు పాండవరాజు యొక్క సంతానమైనందున వారిని ఆ 5 మంది పుత్రులని పంచ పాండవులు అని ప్రసిద్ధిగాంచారు. పాండవులని ప్రసిద్ధిగాంచారు. పాండురాజు మరణించే సమయానికి పాండవులందరూ చిన్న పిల్లలు. అందుకే వారు పోషణార్థము కుంతీదేవి తన భర్తతో పాటు సమాగమము చేయలేదు, సతిసాగమనము చేయలేదు. మాద్రీదేవి వచ్చేసి ఆ భర్తతో కలిసి స్థితిలో
స్థితిలో నిలిచి దేహత్యాగం చేసుకున్నది. తర్వాత వారు కొన్ని నిర్ణయాలు ఇటువంటి నిర్ణయాలు సుత శుత శత షన్ శతశృంగాది ఋషులు అందరూ దీనిని తర్వాత వ్యాసదేవులు కూడా ఆమోదించారన్నమాట. ఆ విధంగా తండ్రి లేని చిన్న పిల్లలను పోషించడం వలన ధర్మబద్ధంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే అనుభవించడం వలనను పాండవులను నశింపజేయడానికి దుర్యోధనుడు చేసిన కుట్రల వలనను కుమారులతో పాటు కుంతిదేవి ఎన్నో కష్టాలకు గురైంది. భర్త వెళ్ళిపోయినాడు. మరి వాళ్ళ రాజ్యం ఎవరు తీసుకున్నారు? మరి చిన్న పిల్లలు కాబట్టి రాజ్యభారం ధృతరాష్ట్రుడు అంధుడైనా కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఇక పాండవులను ఏ విధంగా అయితే సరే నాశనం చేయాలని చెప్పేసి దుర్యోధనుడు చేసిన కుట్రలకు కూడా ధృతరాష్ట్రుడు మరి ఇంకా ఊతంనిచ్చాడనమాట. సరే చేసుకోనియండి అని చెప్పేసి. కానీ ఆ విధంగా పాండవులు నశించడానికి చేసిన కుట్రలు, తమ కుమారులు చంపడానికి చేసిన ఎన్నో కష్టాల నుంచి ఆమె కుంతీదేవి ఎన్నో కష్టాలకు గురైంది. కానీ అడుగడుగున శ్రీకృష్ణ భగవానుడు వారికి అండగా నిలిచి చివరకు ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు. ఎంతవరకంటే కురుక్షేత్ర రణరంగము నుంచి తీసుకొని మరి ధర్మరాజును పట్టాభిషేకం చేసి తర్వాత మళ్ళీ ఆయన తన ద్వారకా నగరానికి వెళ్ళేటప్పుడు మరి ఈ ఉత్తర కుమారి గర్భంలో ఉండే పరీక్షితుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కూడా రక్షణ కలిగించాడు ఆ భగవానుడు. కురుక్షేత్రం పూర్తయిన తర్వాత కూడా ద్రోణాచార్యుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. అందుకే చివరకు ఇక్కడ ధర్మానికి విజయాన్ని చేకూర్చినాడు. పాండవులకు ఎవరు? కృష్ణ భగవాన్. పాండవుల చిన్ననాటి నుండి మొదలైన కష్టాల పరంపర మొదలు వారు పెద్దవారే కురుక్షేత్ర రణరంగము ముగిసి కౌరవులు నశించిన తర్వాత కూడా కొనసాగినది. కౌరవులంతా నశించినారు. చివరకు పాండవ వంశాంకురము కూడా నశించేటంత మహా ఉపద్రవము కూడా వాటిల్లింది. అదే పరీక్షితు యొక్క మరణంకి దారితీసింది బ్రహ్మాస్త్రము. అప్పుడు శ్రీకృష్ణుడు తన అమోఘమైన లీలలను చూపి పరిస్థితిని శాంతింపజేశాడనమాట. పాండవుల కష్టాలలో పతాక సన్నివేశం వంటి ఆ సంఘటన ఇలా ఉంది. కురుక్షేత్ర రణరంగము పూర్తయిన తర్వాత ద్రోణసుతుడు అశ్వత్థామ తన ప్రభువైన మరి దుర్యోధనునికి ఆనందాన్ని కలిగించడం కోసం నిద్రిస్తున్న ఉప పాండవులను, పాండుతనయుడు అంటే ద్రౌపది మాతకు ధర్మరాజు వలన ఒక పుత్రుడు, భీమసేనుల వలన ఒక పుత్రుడు, మరి అర్జునుల వలన ఒక పుత్రుడు, నకుల సహదేవుల వలన 2 పుత్రులు, మొత్తము 5 మంది పాండవులు ఉప పాండవులు అంటారు. కాబట్టి ఆ పాండుతనయులు నిద్రించింటారు. నిద్రించి ఉన్న ఆ బాలలని తలలు ఖండిస్తాడు ఈ అశ్వత్థామ. దేనికోసము? దుర్యోధనునికి సంతృప్తి కలిగించాలని చెప్పేసి. కానీ అట్టి అమానుషమైన కార్యము దుర్యోధనుడు చీకొట్టాడు. నిద్రించే పిల్లల్ని ఏమైనా చంపుతారా అని చెప్పేసి తిట్టిచ్చాడు, నిందించాడు. నిద్రిస్తున్న వారిని వధించడం ఘోరమైన పాపము అని చెప్పేసి చెప్పాడు. ద్రౌపది దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎందుకంటే కన్నా పుత్రులు, కుమారులు 5 మంది చచ్చిపోయారని చెప్పేసి తెలిసి చాలా ఏడ్చింది. మునిగిపోయింది. ఆమెను ఓదార్చడానికి అర్జునుడు ఏం చేశాడంటే, ఆ హంతకుడు ఎవరైతే ఉంటారో, ఎవరు చంపాడో నీ 5 పుత్రులని వాళ్ళని నేను తెచ్చేస్తాను, తెచ్చి నీకు అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అప్పుడు కృష్ణార్జునులు రథం ఎక్కుతారు. బావా కృష్ణ రా వెళ్దాము, ఎవరు చెప్పు అని చెప్తే తెలిసిపోతుంది. ఎవరంటే వాళ్ళ గురుదేవుడి యొక్క పుత్రుడైన అశ్వత్థామ, ద్రోణాచార్యుడు పుత్రుడైన అశ్వత్థామని ఈ పని చేశాడు, దుర్యోధనుని ప్రీత్యర్థం అని చెప్పేసి వేగుల ద్వారా తెలుసుకొని ఇక అశ్వత్థామను పట్టుకోవడానికి రథంలో బయలుదేరుతారు కృష్ణార్జునులు. అది తెలిసిన అశ్వత్థామ ఒక గుర్రాన్ని ఎక్కి అక్కడి నుంచి లంఘిస్తాడు. అంటే పలాయనం తెగిస్తాడనమాట, పారిపోతాడు. ఇక అశ్వత్థామను పట్టుకుంటారు వెంటబడేసి. అక్కడ బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తే ఉపసంహరణకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించని శ్రీకృష్ణ భగవానుడు చెబితే అర్జునుడు ప్రయోగిస్తాడు. ఆ విధంగా వచ్చేసి ఒక పశువును బంధించినట్లు బంధించి తెచ్చి తాళ్లతో కట్టి తెచ్చి ద్రౌపది పాదాల చెంతకు పడేస్తారు ఆ అశ్వత్థామని.
అప్పుడు ద్రౌపది మాత ఏం చేస్తుందంటే, తల్లి మనసు తెలిసింది కాబట్టి, తన పుత్రులు కోల్పోయింది కాబట్టి తల్లి పుత్రులు వియోగము ఏ విధంగా అయితే ఒక దూడను కోల్పోయిన గోమాత ఏ విధంగా అయితే బాధపడి దుఃఖిస్తుందో, అటువంటి దుఃఖం తెలిసింది కాబట్టి ఆమెకు పుత్రుల యొక్క వియోగము. మరి ఈ అశ్వత్థామను చంపితే ద్రోణాచార్యుల యొక్క భార్య మరి కృపాచార్యుని చెల్లి. ఆ కృపీదేవి కూడా నాలాగే దుఃఖిస్తుంది గదా! కాబట్టి అటువంటి శోకాన్ని ఆమెకు కలిగించరాదు. పుత్ర శోకాన్ని కలిగించరాదు. కడుపు కోత కలిగించరాదని జెప్పేసి తలచి క్షమించేస్తుంది. ఎంతో దయాగుణం కలిగి ఆమెకు. కాబట్టి పుత్ర వియోగం అంటే ఏమిటో తానిప్పుడు అనుభవిస్తుంది గదా! అదే దుఃఖం అశ్వత్థామ జనని అయిన కృపికి కలగరాదని ఆమె భావిస్తుందనమాట. యుద్ధములో కృపి భర్త ద్రోణుడిని కోల్పోయింది. మరి పుత్రుడు కూడా మరణిస్తే ఆమెకు ఎవరు తోడుంటారు? కాబట్టి ఇది పెద్ద మనసుతో అశ్వత్థామని కనీసం తల్లితో పాటు కలిసి ఉండని, వెళ్ళిపోని, తల్లిని చూసుకొని ఈ అశ్వత్థామని చెప్పేసి విడిచి క్షమిస్తుందనమాట. అప్పుడు అర్జునుడు అతనికి మరి శిరచ్ఛేదం చేయకుండా శిరము పైన ఉండే వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటినంతా కొరిగేసి, కత్తితో కొరిగి గుండు చేసి, ఆ మణి దాగి ఉంటుంది తలలో, శిరములో ఆయన అశ్వత్థామకి. ఆ మణిని తీసేసి అతన్ని అవమానించి పంపించేస్తారంతే. అది అవమానంగా భావించేసి మరీ ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ పాండవులకు మరొక ఉపద్రవాన్ని సృష్టిస్తాడు. అదేంటంటే, కురుక్షేత్ర రణంలో పాండవుల వంశంలో వాళ్ళంతా పాండవుల వంశీయులందరూ మరణించినారు. ఎవరంటే ముఖ్యంగా చెప్పాలంటే, మరి కృష్ణ భగవానుడి యొక్క చెల్లి అయిన సుభద్రాదేవికి, అర్జునుడికి వాళ్ళిద్దరి వలన కలిగిన పుత్రుడు అభిమన్యుడు. కాబట్టి ఇక ఉప పాండవులు 5 తలలు కోసేశాడు ఈ అశ్వత్థామ. ఇక ఎవరున్నారు అంటే, అభిమన్యుడి భార్య గర్భవతిగా ఉంది. అక్కడ ఒక పాండవుల యొక్క వంశాంకురం అక్కడ గర్భములో పెరుగుతున్నాడని తెలిసి, పాండవుల పుత్రులు కూడా మరణించారు. అర్జునసుతుడైన అభిమన్యుని పత్ని ఉత్తర గర్భవతి ఉన్నది. ఆమె గర్భములో ఉన్నట్టి శిశువే పాండవ వంశాంకురము కదా! పాండవుల వంశము నిలబడేది ఆ శిశువుతోనే కదా అని తెలిసి అశ్వత్థామ పాండవ వంశ నిర్మూలనకై అంటే పాండవ వంశము నిర్వంశము చేస్తానని చెప్పించాడు. కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవుల చెంత వీడుకోలు తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళిపోతున్నాడు. ఇంకంతే. ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాడు. 3 అశ్వమేధ యాగములు చేయించాడు. ఇక అంతా ఆశీర్వదించేసి బయలుదేరే సమయంలో వచ్చేసి ఈ గర్భస్థ శిశువుపై పిండ శిశువైన తన గర్భంలో ఉండే ఉత్తర కుమారి యొక్క గర్భంలో ఉండే ఆ పాండవ యొక్క వంశాంకురాన్ని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే ఆమె వచ్చేసి, పాండవులు ఆయుధాలు ధరించి ఉంటారు. కానీ ఆ ఆయుధం ధరించే లోపు బ్రహ్మాస్త్రం ఏం చేస్తుందో అని చెప్పేసి అనన్య చిత్తులైన పాండవులను రక్షించడానికే ఆయన భగవానుడు సుదర్శనం తీసుకొని బయట కుంతిదేవి, పాండవులు, తర్వాత ఉత్తర కుమారితో మాట్లాడుతున్నట్టే ఉన్నాడు. కానీ లోపలికి వెళ్ళి తను అంగుష్టమంతా శరీరాన్ని దాల్చి సుదర్శన చక్రంతో వచ్చేసి అక్కడ ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజాన్ని వచ్చేసి ఉపసంహరించుకుని చల్లబరుస్తాడు. అప్పుడు ఆ విధంగా వచ్చేసి ఆ చిన్న బాలుడుగా ఉండే పరీక్షిత్తు, ఇంకా తల్లి గర్భంలోనున్న ఆ బాలుడు అక్కడ ఆ తేజములో వచ్చేసి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాడన్నమాట. ఆ లోపల కాబట్టి ఉత్తర గర్భములో ప్రవేశించి యోగమాయచే దానిని కప్పివేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించి. బ్రహ్మాస్త్రం అమోఘమైనప్పటికీ కృష్ణుని తేజము ముందు నిరర్ధకమై భంగపడింది. కాబట్టి ఆ విధంగా మహా ఉపద్రవము మంచు తెరలాగా విడిపోవడము గమనించిన కుంతీదేవి తన పుత్రులను ద్రౌపదిని గూడి శ్రీకృష్ణుని రథం చెంతకు వచ్చి హృదయపూర్వకంగా కీర్తించింది.
ఇంకా రథమెక్కి వెళ్ళాలి కృష్ణుడు, శ్రీకృష్ణ వాడు. అప్పుడు కీర్తిస్తారు. కాబట్టి కుంతి మహారాణి కీర్తనలు అని చెప్పి శ్రీమద్ భాగవతంలో కీర్తనలున్నాయి. కుంతీదేవి కీర్తనలు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి. శ్రీకృష్ణుడు మరి తనకు మేనలుడే అయినప్పటికీ సాక్షాత్తుగా దేవదేవుడిని ఆమెకు ఎరుక ఉన్నట్లుగా ఉంది. కాబట్టి మనకు ఈ కీర్తన వలన మనకు అవగతం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి ఆ కీర్తన అంటే, నమస్తే పురుషం స్వాధ్యామీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహితవస్థితం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని కీర్తిస్తారు. కృష్ణ, నీవు ఆది పురుషుడవు, ప్రకృతికి పరమైన వాడవు, బాహ్యాంతరములలో నిలిచి ఉన్నప్పటికీ నీవు సర్వులకు అగోచరుడువు, పరిమిత ఇంద్రియ జ్ఞానానికి పరుడైన నీవు మాయాతెరచే కప్పబడి ఉండెడి అవ్యయ తత్వము, వేషధారి అయిన నటుడు గుర్తింపబడిన చందమున నీవు మూడునకు గోచరింపకున్నావు. మునులకు పరమహంసలకు దివ్యమైన భక్తి యోగాన్ని తెలియజేయడానికే నీవు అవతరించావు. అయితే శ్రీలమైన మేము నిన్నెట్లా తెలుసుకుంటాము? వసుదేవుని తనయుడవు, దేవకికి ఆనందకారకుడవు, నందాది ప్రజవాసులకు బాలడవు, గోవిందుడవు అయిన నీకు వందనములు అని కుంతీదేవి స్తోత్రం చేయనారంభించింది. ఆ విధంగా స్తోత్రం చేసింది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఆ విధంగా శ్రీకృష్ణుడు తన ఎదుటనే నిలిచి ఉండడం కాకుండా ఉత్తర గర్భములో కూడా ప్రవేశించారని కుంతీదేవికి తెలుసుకొన్నది. మరి అతడు సర్వవ్యాపియా లేక ఒకే స్థానం నిలిచిన ఉండివాడా? నిజానికి అతడు రెండును అయి ఉన్నాడు అని ఆమెకు తెలుసు. కానీ శరణాగతులు కాని వారికి భగవంతుడి యొక్క ఈ తత్వాన్ని ఎరుగలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మాయాతెర ఈ సత్యాన్ని కప్పి ఉంచుతుంది. ఇంకా కుంతి మహారాణి ప్రార్థన చేస్తుంది. నమః పంకజ నాభాయ నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే అని స్తోత్రం చేస్తా ఉంది కుంతి మహారాణి. కుంతీదేవి కామించిన ఈ స్తుతి సుప్రసిద్ధమైనది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజ నాభాయ నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే అనే జగత్ ప్రసిద్ధిగాంచాయి ఇవి ఈ స్థుతులు. కృష్ణ, నీవు పద్మనాభుడవు, పంకజ అంటే పద్మము, నమః నమః నీకు నమస్కారము, పద్మనాభుడవు నీవు పద్మములచే సదా అలంకరింపబడి ఉండెడి వాడవు. పంకజమాలినే అనగా ఏంటంటే పద్మములచే సదా అలంకరించబడి ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి పద్మనేత్రుడు నీవు. నమః పంకజ నేత్రాయ పద్మనేత్రుడవు నీవు అని చెప్పడం. నెక్స్ట్ ఆ తర్వాత పద్మ చిహ్నత మగు పాదములను కలిగిన వాడవు, భగవంతుని యొక్క పాదాలు పద్మములు వంటివి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అట్టి నీకు వందనములు అని కీర్తించడంలో కూడా ఒక విశేషం ఉన్నది. ఆమె శ్రీకృష్ణునికి మేనత్త. ఎవరు? కుంతి మహారాణి శ్రీకృష్ణ భగవానుడికి మేనత్త. కాబట్టి దేవదేవుని వర్ణనను, దర్శనంను పాదాల నుండి ఆరంభించలేదు. నిజానికి భగవద్ దర్శనము చేసేటప్పుడు మొదట పాదముల నుండి దర్శించి తర్వాత గురువులు, కటి ప్రదేశము, వక్షస్థలము, చివరకు ముఖారవిందము దర్శనం చేసుకోవాలి శాస్త్రయుతంగా. కానీ ఇది సరైన పద్ధతి. కానీ తాను పాదదర్శనము, పాదపద్మ కీర్తనము చేసినచో శ్రీకృష్ణుడు సిగ్గుపడునని తన మేనలుడు కదా అని తెలిసి ఆమె కటి ప్రదేశం నుంచి ఫస్ట్ కాంచిందనమాట. కాంచుచు క్రమముగా అంటే నాభి క్రమముగా ముఖ మండలము చేరి చివరకు పాద పద్మములను సందర్శించినది.
ఆ విధముగా ఆమె దేవదేవునికి ఇబ్బందిని తొలగించినది. విపద సంతుతా స్వస్థాస్త్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాధ్యా పునర్భవ దర్శనం అని చెప్పేసి ఇంకొక కీర్తన శ్లోకం చెప్పింది కుంతి మహారాణి. అంటే, ఓ కృష్ణ, విషాహారము నుండి అంటే కష్టాలు నాకు ఎప్పుడు ఇవ్వని చెప్తుంది. ఎప్పుడు మాకు విపత్తులే ఇవ్వు నువ్వు. ఎందుకంటే ఈ విపత్తులలో రక్షించడానికి పరిగెత్తుకొని వస్తావు మీరు. కాబట్టి మీ దర్శనం నాకు కావాలి అని చెప్తూ చెప్పే శ్లోకం ఇది. ఎంతో మరి గొప్ప స్తోత్రం ఇది. ఎంత ధైర్యంతో మరి పరమ భక్తురాలిగా కుంతి మహారాణి ఇక్కడ చెప్తుంది చూడండి. కృష్ణ, విషాహారం నుండి, మహాగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుష్ట సభా గృహము నుండి, అరణ్యవాస క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొన్నట్టి కురుక్షేత్ర రణము నుండి మమ్ము రక్షించితివి. చూడండి, కుంతి మహారాణి చెప్తా ఉంది, కృష్ణ, నీవు ఏ విధంగా మమ్మల్ని రక్షించావంటే, మొట్టమొదటి ఏంటి? విషాహారం. మరి భీమసేనులు యొక్క శక్తి ఎటువంటిదంటే, భీమసేనులు ఒక్కరే వచ్చేసి 100 మంది కౌరవులను సంహరిస్తాడు. కాబట్టి ఆ శక్తిని తెలిసి పాండవుల పాండురాజుకు తనయుడైన భీమసేనుడిని మట్టుబెట్టాలని చెప్పేసి మరి వీళ్ళు వనభోజనానికి వెళ్తారనమాట, పిల్లలందరూ కలిసి. ఆ సమయంలో దుష్ట చతుష్టయంలో దుష్టుడైన వాడు శకుని, దుర్యోధనుడు కలిసి సగము ఆహారములో విషం కలిపి పెడతారు. అది ఎవరికి? సగం తింటాడు భీముడు. 105 మంది తినేది ఒక ఎత్తైతే, మిగిలిన సగం అంతే భాగము ఒక భీమసేనుడు మాత్రమే, వృకోదరుడు భుజిస్తాడనమాట. కాబట్టి ఆ సగం ఆహార పదార్థాల్లో విషాన్ని కలిపి భీమసేనునికి పెడతారు. ఆ విధంగా అక్కడ స్టోరీ ఉంది. కాబట్టి ఆ విధంగా విషాన్ని తినేసి మత్తుగా పడిపోయింటే కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు. నాగలోకానికి పోతాడు. మరి అక్కడ కుంతి యొక్క తాత ఉంటారు అక్కడ. కాబట్టి కుంతిదేవి యొక్క తాతతో కలిసి మరి 1000 గజముల యొక్క శక్తిని పొందే ఒక అమృతాన్ని ఆయన అక్కడ ఆ తాతగారి దగ్గర తీసుకొని మరి సేవించి శక్తివంతుడై మళ్ళీ తిరిగి వస్తాడనమాట. శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదం వలన, కృప వలన. అది కాబట్టి విషాహారం నుంచి భీముడు రక్షింపబడతాడు. రక్షించిన కృష్ణ నీవు అని చెప్తుంది. ఇది తెలుసు మనకి. మహాగ్ని నుండి లక్కా గృహాన్ని దహనం చేసినప్పుడు కూడా ఆ అగ్ని నుంచి రక్షించినారు కృష్ణుడు. ఆ విషయం ముందే చెప్తాడు భీముడికి, భీమా, నీవు ఈ రాత్రి నిద్రించరాదు, నువ్వు ముందు ఏం చేయి, సొరంగాన్ని తవ్వి పెట్టుకో మొట్టమొదట అని చెప్పేసి ఆ విధంగా ఆయన కాపాడుతాడు. ఆ తర్వాత నరమాంస భక్షకుల నుండి, మరి అక్కడ వనవాసం చేసేటప్పుడు నరమాంస భక్షకుడు రాక్షసు ఉంటాడు, ఇడంబాసురుడు, ఇడంబి యొక్క సోదరుడు. కాబట్టి అటువంటి వారి నుంచి కూడా ఆ ఇడంబాసురుడిని చంపేస్తాడు భీముడు. ఆ శక్తి ఇచ్చింది ఎవరంటే భీముడికి శ్రీకృష్ణ భగవానుడు. ఆ విధంగా అక్కడ వాళ్ళని నరమాంస భక్షకుల నుంచి రక్షించినావు. దుష్ట సభా గృహము నుండి, సభాగృహం అంటే ఏదంటే దుష్టమైన సభాగృహం. అది ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ చేయడానికి సంకల్పించినది. అది మంచి గృహం అది కాదు, దుష్ట సభాగృహం. అక్కడ మరి ఆ దుష్టుల నుంచి కూడా మరి ద్రౌపది యొక్క మానాన్ని కాపాడి పాండవులని కాపాడినట్లు అయినది. కాబట్టి ఆ విధంగా చేసినావు. అరణ్యవాస క్లేశముల నుంచి కూడా, అరణ్యములలో మనకు వాళ్లకు కలిగిన క్లేశములంటే, దుర్వాస మహర్షి వస్తాడు అక్కడికి. 10,000 మంది శిష్యులను తీసుకొని వస్తాడు. మరి ఆయనకు కోపం ఎక్కువ కాబట్టి శపించాలని చెప్పేసి అక్షయ పాత్ర అందరికీ, భర్తలందరికీ, తర్వాత అత్తగారికి వడ్డించేసి ప్రసాదాలన్నీ వాళ్ళంతా తిన్నాక చివరగా తను తినేసి అక్షయ పాత్రను శుభ్రంగా కడిగేసి మరి పూజా గదిలో భద్రపరుస్తున్నాడు ఆమె. ఆ తర్వాత వస్తాడు ఈయన 10,000 మందితో
శిష్యులతో కలిసి మరి శాపం ఇప్పించాలని చెప్పేసి దుర్యోధనుడు చేసిన ప్లాన్ అనమాట ఇది. ఆ సమయంలో కృష్ణుడు వస్తాడనమాట. "చెల్లెమ్మా, ద్రౌపది తీసుకురా పాత్ర, అక్షయ పాత్ర" అంటాడు. "అన్నయ్య ఇప్పుడే శుభ్రం చేసినా" అంటే, "తీసుకురా తల్లి నువ్వు" అంటాడు. అక్కడ ఒకటి మాయ మాయ ఒక అన్నపు ఒక ప్రసాదపు మెతుకుని తీసుకొని తను తినేస్తాడు. ఆ ఒక్క మెతుకు తిన్నందుకు సృష్టిలో సకల జీవులు యొక్క కడుపులు సంపూర్ణంగా నిండిపోతాయన్నమాట. ఆ విధంగా వీళ్ళకు కూడా దుర్వాస మహర్షికి, అతని శిష్యులు కూడా కడుపులు నిండిపోతాయి. భుక్తాయాసంతో పడి నిద్ర పొర్లుతుంటారు వాళ్ళు. అంత పూర్తిగా ఆహారం స్వీకరించిన భావన, భావగ్రాహి జనార్దన ఆ విధంగా చేస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ విధంగా అక్కడ అరణ్యవాస క్లేశంలో కూడా రక్షించావు. పలువురు మహారథులు పాల్గొన్న కురుక్షేత్ర రణరంగం నుంచి కూడా రక్షించావు నా పుత్రులని, మమ్మల్ని అంటుంది. మరి ఒక్కొక్కరు మహారథులే. 10,000 మందిని ఒక్క చేతితో ఎదుర్కొనే మహారథులు వాళ్ళు. ఎన్నో గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలు ప్రయోగించినారు. కానీ ఏ ఒక్క అస్త్రం ఈ పాండవులని ఏమి చేయలేదు. దానికి కారణం ఏంటంటే కృష్ణుడి యొక్క రక్ష. అదంతా మాయ. కాబట్టి రక్షించినావు నాయన నీవు అని చెప్పేసి కృష్ణుడుని కీర్తిస్తుంది. అదే విధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి కూడా మమ్ము రక్షించేదివి. ఉత్తర గర్భములో ఉండే ఆ శిశువుని మరి వంశాంకురాన్ని కూడా చంపడానికి ప్రయోగించిన ఆ రథాన్ని దాని నుంచి కూడా రక్షించినామని చెప్పేసి ఆమెకు తెలుసు అనమాట. లోపల వెళ్ళినాడు. బయటేమో నిలబడుతున్నాడు, మాట్లాడినాడు. కాబట్టి అంతర్బాహ్యమునందు ఉన్నావు నాయన నీవు భగవంతుడా కృష్ణ అని చెప్తుందనమాట ఆమె. కాబట్టి లోపలికెళ్ళి రక్షించినది తెలుసు. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని రక్షించావు, బ్రహ్మాస్త్రం నుంచి కూడా రక్షించావు. స్వామి, మరలా నీ దర్శనం కలిగేటట్లు ఈ విపత్తులు మరలా కలగవలెనని కోరుకుంటున్నాను. ఎలయనగా నీ దర్శనమంటే జన్మ మృత్యువుల దర్శనం లేనిదని కదా అర్థము అని కుంతిమారని చెప్తుంది. కుంతీదేవి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత, కృష్ణునిపై ఆమెకు గల దృఢ విశ్వాసము, జన్మ మృత్యు సంసార విచ్ఛేదానికి కృష్ణ దర్శనమే మార్గమనడి ఆమె జ్ఞాన పుష్టికి ఈ వాక్కులు చక్కని ఉదాహరణలు అనమాట. కాబట్టి భవసాగరాన్ని దాటడానికి చక్కని నావ ఏది అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మములు. కాబట్టి అట్టి నావను అంటే ఆ కృష్ణ భగవాను యొక్క పాదపద్మములను ఆశ్రయించిన వారికి, అంటే నావను ఆశ్రయించిన వారి సంసార సాగరము ఏదైతే జలమైతే ఏ విధంగా అయితే మనము తరింపగలమో, అంటే ఆ నది దాటడానికి సాగరాన్ని దాటడానికి పడవ ఎట్లయితే ఉపయోగించినప్పుడు మనకు సులభం అవుతుందో, ఆ విధంగా కృష్ణుడి యొక్క పాదపద్మములు ఆశ్రయించిన వారికి ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ భవసాగరం ఎలా అవుతుందంటే ఆవు దూడ గిట్ట ముద్రలో నిలిచడి జలముతో సమానమవుతుంది ఈ భవసాగరం. రీవోల్ అటువంటి భక్తుడు వాస్తవానికి భగవద్ధామంలోనే నివసిస్తాడు. అడుగడుగున ప్రమాదము పొంచి ఉండే ఈ భౌతిక జగత్తు మాత్రము వారి స్థానము కానే కాదు. గోవింద గోద్విజ సుర ఆర్తి హరావతార యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే అని పలుకుచు ఆమె తన స్తోత్రమును ముగించినది. చాలా స్తోత్రములు ఉన్నాయి. కాబట్టి గోవింద, గో ద్విజ సుర ఆర్తి హరావతార యోగేశ్వర అఖిల గురు భగవాన్ నమస్తే అని చెప్పేసి కీర్తించింది. ఆ విధంగా ముగించింది. అంటే గోవులు, బ్రాహ్మణులు, సురుల ఆర్తిని హరించేవాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా అవతరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళ ఆర్తిని హరించడానికి అవతరిస్తాడు. అతడు యోగీశ్వరుడు. యోగులకు ఈశ్వరుడు ఆయన అఖిల జగత్తుకు గురువు. కృష్ణం వందే జగద్గురుం. అటువంటి దేవదేవునకు వందనములు అర్పిస్తున్నాను అని కుంతీదేవి తన అపార భగవద్విజ్ఞాన సంపదను ప్రదర్శించినది. ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆమె బాధ్యతాయుతరాలై తల్లిగా పాండవుల జీవితంలో ఎన్నో ఉన్నతమైన పాత్రను పోషించింది. ఎంతో
ఉన్నతమైన పాత్రను పోషించింది. దుర్యోధనుని కుట్రచే పాండవులు రాజ్యాన్ని విడిచినప్పుడు కూడా ఆమె వారితో పాటు వెళ్ళింది. అరణ్యవాసములో హిడంబాసురుడిని చంపినాక హిడంబాసురుడి యొక్క చెల్లెలు మరి భీముడి యొక్క పరాక్రమానికి మరి ఆమె మోహం చెంది నేను ఆయన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళి కుంతి మహారాణితో పాదాలు పట్టుకొని ఆశ్రయిస్తుందనమాట. ఆ విధంగా ఒప్పించి మరి ధర్మరాజు కూడా మరి భీముడికి ఒప్పించి వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. వారి పుత్రుడే ఘటోత్కచుడు. ఆ విధంగా భీముని వివాహం చేరగోరినప్పుడు కుంతీదేవి ధర్మరాజులు భీముని సమ్మతింపజేస్తారు. వనవాస సమయంలో పాండవులు ఒక బ్రాహ్మణుని ఇంటిలో నివసిస్తారు. ఏకచక్రపురంలో వచ్చేసి వనవాసం అయిపోయినాక వాళ్ళు అజ్ఞాతవాసం మరి ఈ మాయాజోదంలో వచ్చేసి ఆ ఓడించినాక షరతు పెడతారు వాళ్ళు. 12 వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఆ అజ్ఞాతవాసములో మళ్ళీ వీళ్ళు పాండవులే అని చెప్పేసి ఎవరైనా గుర్తించినచో మరి వీళ్ళు ఏం చేయాలా, మళ్ళీ 12 వనవాసానికి వెళ్ళాలా. ఆ విధంగా వనవాసం పూర్తి చేసుకొని ఇంకొక అజ్ఞాతవాసంలో ఉండే సమయంలో వచ్చేసి వాళ్ళు మరి ఇక్కడ ఏకచక్రపురానికి కూడా వెళ్తారనమాట. బ్రాహ్మణ వేషధారులై ఒక బ్రాహ్మణుల ఇంట్లో వచ్చేసి వాళ్ళు ఆశ్రయం పొంది ఉంటారనమాట. కాబట్టి అదే ఆ బ్రాహ్మణులు మరి ఎక్కడైతే ఇంటిలో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ కుటుంబం వారికి బకాసురుడు అనే రాక్షసుడి యొక్క కష్టానికి గురవుతారు వాళ్ళు. కాబట్టి అప్పుడు ఆ ఏకచక్రపురం యొక్క రాజు ఏం చేస్తాడంటే ఆ పక్కన అడవిలోనే బకాసురుడు అని రాక్షసుడు ఉంటాడనమాట. వచ్చి ఈ ఏకచక్రపురంలో వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేసి ఎవరిని దొరికితే వాళ్ళని సంహరించేసి తినేసి వెళ్తా ఉంటాడు. అందరూ భయభ్రాంతులకు గురవుతుంటారు. కాబట్టి దాన్ని రాజు గారు వచ్చేసి ఒక ఒడంబడిక చేసుకుంటాడు. బండెడు అన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషి పంపిస్తా నీకు ఆహారంగా. నీవు మాత్రం మా కోటలోకి ప్రవేశించరాదని చెప్పేసి బకాసురుడితో ఒప్పందం చేసుకొని పంపిస్తాడు. అంటే ఒకరోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక వ్యక్తి వెళ్ళాల ఆ రాక్షసుడికి ఆహారంగా. అంటే ఆ క్రమములో వచ్చేసి ఈ పాండవులు నివసించిన ఎవరైతే పాండవులకు ఆశ్రయం ఇచ్చినారో ఆ బ్రాహ్మణ ఇంటిలో ఉండే వారికి వంతు వస్తుంది. ఒకరు వెళ్ళాల ఆహారంగా రాక్షసుడికి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, భార్య, ఒక కూతురు, చిన్న బాలుడు ఉంటాడు. 5 ఏళ్ల బాలుడు. వీళ్ళంతా ఏడుస్తుంటారు. నేను పోతాను లెండి, మీరు ఉండండి పిల్లల దగ్గర అని చెప్పేసి భార్య బ్రాహ్మణ స్త్రీ అంటుంది. బ్రాహ్మణ పత్ని. ఏమేం వద్దు, మీరు స్త్రీలు గదా! మిమ్మల్ని మేము పురుషులుండగా మిమ్మల్ని పంపరాదు. కాబట్టి కూతురును, కొడుకుని చూసుకుంటూ ఉండు, నేను వెళ్తానంటాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, లేదు నాన్న, నేను ఒకరింటికి ఇచ్చితే వెళ్ళేదాన్ని గదా! కాబట్టి నేను వెళ్తానులే రాక్షసుడికి ఆహారంగా అంటుంది. అప్పుడు ఈ చిన్న పిల్లాడంట, మీరెవరు లేకండి, నేనెళ్ళి ఆ రాక్షసుని సంహరిస్తాను అంటాడనమాట ఆ చిన్ని బాలుడు. కాబట్టి బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్లు ఇదంతా విని కుంతీదేవి వచ్చేసి వాళ్ళకి సహాయార్థమై, కాబట్టి నా కుమారుడు భీముడు 5గురున్నారు నాకు కొడుకులు. ఒకరు పోతే పోని, నలుగురు ఇంకా ఉంటారు. కాబట్టి మీరు చింత చేయొద్దండి, నా కొడుకుని పంపిస్తాననేసి భీముని పంపిస్తే, భీముడు అన్నం అంటే అతనికి చాలా ఇష్టం. కాబట్టి ఆ బండెడు అన్నమంతా తినేస్తాడు. బాగా గుర్రు నిద్ర చేసుకుంటూ నిద్రపోతాడు. ఈ దున్నపోతులేమో బండిని నేరుగా వచ్చేసి ఆ బకాసురుడు ఉండే కొండ దగ్గర తీసుకెళ్ళి ఆగిపోతాయన్నమాట. అప్పుడు కోపం వచ్చేస్తుంది. అప్పటికి ఆలస్యమై ఉంటుంది బకాసురుడికి. ఇక్కడ బకాసురుడు, భీమసేనుడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు వీళ్ళు 5 వచ్చేసి ఒకే నక్షత్రంలో జన్మించిన వాళ్ళన్నమాట. కాబట్టి మహాబలవంతులు 5గురును. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఒకరి చేతిలో ఎవరైతే సంహరించబడతారో మిగతా వారు కూడా అతని చేతిలోనే సంహరించబడతారు. కానీ ఇక్కడ కృష్ణుడి యొక్క రక్షలో ఉన్నాడు కాబట్టి భీమసేనుడు, కాబట్టి భీముడికి శక్తి ఇస్తాడు, బకాసురుడిని చంపేస్తాడు. ఆ విధంగా వాళ్లకు ఆ పాండవుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఇంటిలో వాళ్ళకి ఆదుకుంటారు. ఆ కుటుంబం వారికి బకాసురుని వల్ల కలిగిన కష్టాలు మరి తప్పించడానికి కుంతీదేవి భీమునికి ఆదేశిస్తుందన్నమాట. ధర్మరాజును పాంచాల దేశంలోకి వెళ్ళమని చెప్పింది ఇక్కడ కుంతీదేవి. పాంచాల రాజు వచ్చేసి ద్రౌపది యొక్క స్వయంవరం ప్రకటించినప్పుడు మరి
మీరెళ్ళండి అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు ధర్మరాజు, మరి భీముడు, తర్వాత అర్జునుడు వాళ్ళెళ్తారనమాట. కాబట్టి అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ఆ పాంచాల రాకుమారి అయిన ద్రౌపదిని ద్రుపద రాజు పుత్రుడిని మరి స్వయంవరంలో గెలుచుకుంటాడు. ఆ విధంగా వచ్చేసి అర్జునుడి ద్వారా పాండవులకు ద్రౌపది లభిస్తుంది. కుంతిదేవి ఆదేశం మేరకు పాండవులు 5గురు ఆమెను భార్యగా స్వీకరిస్తారు. అంటే అక్కడ వ్యాసదేవులొచ్చి చెప్తారనమాట. గత జన్మలో వచ్చేసి ఈ ద్రౌపదీదేవి ఒక బ్రాహ్మణుడి కూతురుగా ఉంటుంది. వివాహం కాక మళ్ళీ తన తండ్రి మరణానంతరం వచ్చేసి మరి మహాదేవుడి యొక్క తపస్సు చేస్తే ఆ మహాదేవుడు ప్రత్యక్షమైనప్పుడు పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి అని చెప్పేసి 5 సార్లు కోరుతుంది కాబట్టి ఈ జన్మలో ఈమెకు 5 భర్తలు అని చెప్పేసి చెప్పి పంచపాండవులకు భార్యగా ద్రౌపదిని పొందుతుంది. జీవితమంతా కృష్ణ భక్తి భావనలోనే గడిపిన కుంతీదేవి తన చివరి ఘడియను కూడా అదే భక్తి తత్వంతో గడిపి తనువును చాలించింది. అదేంటంటే ఆ ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు. ఇక ద్వారకా నగరానికి కృష్ణుడు వెళ్ళిపోయినాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చేసి బావ వెళ్ళిపోయినాడు ద్వారకా నగరానికి. నేను కృష్ణుడితో కలిసొస్తాను బావతో అని చెప్పేసి మిత్రుడు, బావ కాబట్టి కృష్ణుడితో కలవడానికి వెళ్తాడు. చూద్దామని ద్వారకకు. ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు కొన్ని నెలలు గడిచినా తిరిగి రాడు. ఎందుకంటే ఆ సమయంలో ధర్మరాజుకు అనేక అపశకునాలు కూడా కనిపిస్తాయన్నమాట. ఆ అపశకునాల కారణం ఏంటంటే అప్పుడు అతడు తన చెంతకు భీముని పిలిచి తనకు గోచరించని అపశకునాల గురించి వివరిస్తాడనమాట. బాధపడతారు ఇంతలో వచ్చేసి విచారవదనంతో అర్జునుడు అక్కడికొస్తాడు. అంటే అర్జునుడు కృష్ణుడు తన యొక్క అవతారం చాలించేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక మరి అక్కడ ఉండే తండ్రి వసుదేవుడు, దేవకీదేవి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మరి దేహత్యాగం చేసినప్పుడు వాళ్ళకు అంత్యక్రియలు చేసేస్తారు. ఇది తెలిసినాక మళ్ళీ బలరాములు కూడా తమ అవతారాన్ని మరి ప్రభాస క్షేత్రంలో వచ్చేసి అక్కడ వాళ్ళు కూడా అవతారం చాలిస్తాడు ఆయన కూడా. ఆ తర్వాత వచ్చేసి తన రాళ్ళను ఈ ద్వారకా నగరం 7 రోజుల తర్వాత సముద్రంలో గర్భములో మునుగుతుంది కాబట్టి నా రాళ్ళను తీసుకెళ్ళు అని చెప్పింటాడు అర్జునుడితో. కాబట్టి తీసుకువెళ్ళే తీసుకొని మరి హస్తినాపురానికి తీసుకొని వచ్చే సందర్భంలో మరి ఆయనే ఒక బోయవాడుగా వచ్చేసి మరి అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని ఓడించేసి వాళ్ళను చెరపట్టేటట్లు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళంతా వచ్చేసి ఈ గోపతిలకంలాగా వాళ్ళ యొక్క దేహాలని మరి ఆ మట్టిలాగా మార్చేసుకొని ఆయనకు దొరకకుండా వెళ్ళిపోతారు. ఇవన్నీ చేసేసి తన గాంధీవంతో ఉండే ఆయన శక్తివంతుడు కదా! మరి ఆ బోయేవాడు ఒక బోయేవాడు ఒక అడవిలో నివసించేవాడు ఆయన చేతిలో వచ్చేసి అర్జునుడు మరి విఫలమైనాడు, యుద్ధంలో ఓడిపోయాడంటే అక్కడ ఎవరంటే సాక్షాత్ భగవంతుడే అక్కడ కృష్ణుడే వచ్చింటాడనమాట. కాబట్టి అది పూర్వము అష్టావక్ర మహర్షి యొక్క శాపం వలన ఆ విధంగా భగవానుడు రావాల్సి వస్తుంది. ఇక ఇదంతా మరి తెలిసి హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడనమాట. విచారంగా ఉంటాడు ముఖమంతా. ఎందుకంటే నేను గొప్ప ప్రపంచ వీరుడిని, ధనుర్ధారి నేను అనుకుంటాడనమాట. ఎప్పుడు ధనుర్ధారి? ఆ గాంధీవం ఉంది. ఎప్పుడు గాంధీవం యొక్క శక్తి అంటే కృష్ణుడు ఉంటేనే అవన్నీ శక్తులు. కాబట్టి అవన్నీ భగవంతుడి యొక్క విభూతులవి. కాబట్టి భగవంతుడి యొక్క కృప ఆయన ఉన్నప్పుడు ఉంటాయన్నమాట. కాబట్టి ఆయన లేనప్పుడు ఉండదు. కాబట్టి తర్వాత అర్జునుడు ఖిన్నుడై ఉండడానికి కారణం ఏమిటని చెప్పేసి ధర్మరాజు అడుగుతాడు. అర్జునుడు ఖిన్నుడై ఉంటాడు. చాలా విచారమైన వదనంతో ఉంటాడు. అనేక ప్రశ్నలు వేస్తాడనమాట. కాబట్టి చింతాక్రాంతుడుగా ఉండే అర్జునుడు ఎందుకు ఆ విధంగా ఉన్నాడంటే తర్వాత చివరిగా అన్నతో చెప్తాడు. అన్నగారు చెప్తాడు. తన ప్రాణమిత్రుడైన శ్రీకృష్ణుడు భగవానుడు ఈ ధరాతలాన్ని విడిచి స్వీయ లోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తాడనమాట. శ్రీకృష్ణుని అభావంలో తన గాంధీయవము, అస్త్రశస్త్రాలు నిర్వీర్యమైన విధం కూడా చెప్తాడు. ఆ బోయితో యుద్ధం చేసిన విషయం కూడా చెప్తాడు. యదువంశం నాశనం గురించి కూడా చెప్తాడు. ఒకరికొకరు యదువంశం యొక్క నాశనం చేసుకుంటారు. ఒకరికొకరు కొట్టుకొని వాళ్ళంతా వెళ్ళిపోతారు. అవతారం
సమాప్తి కాబట్టి ఆ విధంగా ధర్మరాజుకు వివరించినప్పుడు దూరం నుంచి ఈ వార్త అంతా కుంతి మహారాణి వింటుందన్నమాట. యదువంశము ఎంతో గొప్ప వంశము. మరి తనకు ఏమి పుట్టినిల్లు అది. కాబట్టి ఆ వార్త వినేలోపు కుంతి మహారాణి వచ్చేసి తన తుది శ్వాస విడిచిపెడుతుంది. ఆ ప్రకారంగా కృష్ణుని తెలుస్తూ కృష్ణుడు లేకుండా కృష్ణుడు లేని ఈ జగత్తు నాకు వద్దని చెప్పేసి ఆమె భావించి మరి ఆ విధంగా భవబంధ విముక్తురాలవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. శ్రీకృష్ణుడు పరీక్షిత్తును తల్లి గర్భములో కాపాడిన సమయములో దేవదేవుని స్తుతించుతూ కుంతి మహారాణి పూర్వం మరొక కోరిక కోరిందనమాట. ఆమె ఏమిటా కోరిక అంటే, ఓ విశ్వేశ, ఓ విశ్వాత్మ, విశ్వమూర్తి, దయచేసి నా స్వజనులైన పాండవులయ్యడ, వృష్టి వంశస్థులయ్యడ నాకు గల ప్రేమ పాశాన్ని తెంచు నాయనా, తెంచేయి. ఓ మధుపతి, నిరంతరము గంగానది సముద్రము వైపునకే ప్రవహించు రీతి ఇతరుల వైపునకు మరలక సతతము నీయందే నాకు ఆకర్షణం కలుగుగాక అని ప్రార్థిస్తుందన్నమాట. కాబట్టి ఈ బంధపాశంలో నన్ను కట్టివేయకు నాయన కృష్ణ, భగవాన్ వాసుదేవా. కాబట్టి నన్ను ముక్తిని చేయి, భవబంధ ముక్తి చేయి. ఈ పాండవుల పైన ఉండే ప్రేమ, స్వజనులైన పాండవులు, ఆ తర్వాత అంటే మెట్టినిండ్ల వాళ్ళు, పుట్టినిండ్ల వాళ్ళు ఎవరు, వృష్టి వంశస్థులు, వీళ్ళపైన నాకు చాలా ప్రేమ ఉంది నాయన కృష్ణ, ఇది తెంచివేయని చెప్పేసి కోరింటున్నట. ఇట్టి అద్భుతమైన కోరికకు శ్రీకృష్ణుడు అక్షరాల తీర్చాడు. కాబట్టి మేనలుడు కాబట్టి, భగవంతుడు కాబట్టి తీర్చేశాడు. ఎవరైనా కోరుకునేది ఏది అంటే తన గురించి, తన వారి గురించి కోరుకుంటారు. కానీ కుంతిదేవి అలా కాదు. తన వారి పైన కల ప్రేమ పాశాన్ని ఛేదించవేయని ప్రార్థించిందనమాట. వద్దు, నా వారు నీ వారని కాదు, ఎవరికి వారు యమునా తీరి, ఇదంతా మాయ. కాబట్టి భవబంధంలో చిక్కుకొనరాదని చెప్పేసి ఆ విధంగా తద్వారా ఆమె శ్రీకృష్ణునితోనే తనకు నిరంతర ప్రేమబంధం కలగాలని చెప్పేసి మనం చేసుకున్నది. కాబట్టి భగవంతునితో ప్రేమబంధం ఉండాలి, అంతే కానీ మరి వేరే ఆత్మలతో కాదు, జీవాత్మలతో కాదు, పరమాత్మతో ఉండాలి. మనం కూడా ఒక జీవాత్మని కదా. జీవాత్మతో బంధం పెట్టుకోవడం కాదండి, పరమాత్మతో ఉండాలి. అందుకే ఆమె భగవంతుని పరమాత్మ అని చెప్పేసి భావించింది. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు తన లీలలు పరిసమాప్తి కావించి సుధావానికి వెళ్ళిపోయాడని వినగానే ఇక తానిక్కడ ఉండలేనని ఆమె వెంటనే దేహత్యాగం చేసింది. ఆ విధంగా ఆమె పరమ భక్తురాలిగా పరిగణించబడింది. శ్రీకృష్ణుడు నిత్యుడు, శ్రీకృష్ణ లీలలు నిత్యము, శ్రీకృష్ణ భక్తులు నిత్యము, భక్తుల నర్చడి శ్రీకృష్ణుడి సేవ నిత్యము, భక్తుల కృష్ణ పరమగు కోరికలు నిత్యము, ప్రియమైన భక్తులకు శ్రీకృష్ణుడు వసగడి వరదానము కూడా నిత్యమే. అనిత్యమగు ఈ భౌతిక జగత్తులో నిత్యమైన వస్తువు ఏది అంటే కృష్ణ భక్తియే. నిత్యుడైన జీవుడు నిత్య వస్తువైన కృష్ణ భక్తిని చేపట్టి పరమనిత్యుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని పొందడానికే ఈ అనిత్యమైన జగత్తు సృష్టించబడింది. ఈ రహస్యాన్ని మనము గుర్తించగలిగితే ఇచ్చట భవబంధనలో చిక్కుబడకుండా జీవితాన్ని గడిపివేసి కృష్ణధామానికి చేరుకొని నిత్యానంద భాగులము అవుతాము. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృద్ధికి జై. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవుకి జై. హితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి.